హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు మై ఛానల్. టీడీపీ హయాంలోని అరాకొర జీతాలతోని అవస్థలు పడిన అంగన్వాడీ కార్యకర్తలకైతే మన ఏపీ ప్రభుత్వం అనేది ఒక చక్కటి న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది. వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ 2028లోని తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచడానికి ప్రతిపక్ష హోదాలోని వైఎస్ జగన్ ప్రకటించడంతో అప్పుడు గాని చంద్రబాబు వారి జీతాల గురించి గుర్తు రాలేదు. దీంతో ఎన్నికలకు 6 ఏళ్ల ముందు హడావుడిగా వేతనాలైతే పెంచినట్లు మోసపూరితంగా జీవో ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. 2019లోని అధికారం చేపట్టిన వైఎస్ జగన్ తెలంగాణ కంటే అధికంగా ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వర్కర్లకు 11,500 రూపాయలు వేతనము, హెల్పర్లకు 7,000 రూపాయలు చొప్పున పెంచి అందిస్తున్నారు. ప్రభుత్వం ఇలా వేతనాలు పెంచి 4.5 ఏళ్లలోని మొత్తానైతే అంగన్వాడీ కార్యకర్తలు అయితే జీతాలు అయితే అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిన విషయం మీకు తెలిసిందే. సో ఫ్రెండ్స్, పదవి విరామణ కాలం ఇదివరకు అయితే 60 సంవత్సరాలు అయితే ఉండేది. ఇప్పుడైతే 62 సంవత్సరాలకైతే పెంచాము అనేసి మన ఏపీ సర్కార్ అయితే చెప్తుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఫైనల్ సెటిల్మెంట్ మనం చూసుకున్నట్టయితే 40,000 రూపాయలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే అంగన్వాడీ కార్యకర్తలకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక తాజా న్యూస్ అనేది అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి వచ్చింది. సో ఫ్రెండ్స్, అయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలకు వర్కర్లకైతే 11,500 వేతనము, ప్రస్తుతానికి హెల్పర్లకైతే 7,000 రూపాయలు చొప్పున మన ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తుంది. మీరు చేసే ఈ ధర్నాల వల్ల తప్పకుండా మీ శాలరీస్ అయితే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దానికోసమే ఈ వీడియో అయితే తప్పకుండా నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరైతే మిస్ కాకుండా ఉండడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి